హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి నా చిన్న ప్రపంచం. మొన్న మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు కొత్తిమీర పచ్చిమిర్చి చికెన్ ఫ్రై రెసిపీ చూపించమని అడిగారు. ఈరోజు అది చూపిస్తున్నానండి. ఒక జార్లోకి కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, స్పైసీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక ½ కేజీ చికెన్ చూపిస్తున్నాను. సో మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక చికెను వేసుకోవాలండి. అది వేసి కొంచెం ఒక 5 to 10 minutes ఫ్రై అవ్వనివ్వాలండి. దానిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఎగిరిపోయే వరకు అది కుక్ అవుతుందో లేదో తెలుస్తుంది కదా. మనకి కొంచెం ఒక 70-80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేసేయాలి. అది వేసి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఆ పచ్చివాసన మొత్తం పోవాలండి కొత్తిమీరది. అది కొంచెం దగ్గరగా ఉండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందండి. ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేస్తున్నాను. మనం కారం వేయమండి. సో పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు వాటిని వేసుకొని చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోండి, సరిపడా చూసుకొని ఫ్రై చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. సైడ్ డిష్గా బాగుంటుంది, రసం సాంబార్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది, అంటే ఫ్రై అయిపోయినట్టే. ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, బాగుంది. స్నాక్గా అయితే చాలా ఇష్టపడుతున్నారనమాట పిల్లలు. చూడండి డిష్ అవుట్ తీసుకోండి. చాలా డిఫరెంట్గా బాగుంటుంది, గ్రీనీ చికెన్గా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.